ఈ రోజైనా రికవరీని చూసి లిటిల్ బిట్ ఆనందం కలిగించే ఉంటది కదా! ఎందుకంటే పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్ స్టాక్స్ రికవరీ అయినాయి. సేమ్ టైమ్ వచ్చేసరికి టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో కొంచెం పాజిటివ్ మొమెంటమ్ వచ్చేటట్టు కనిపించింది. అండ్ అట్లనే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇచ్చింది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా కొంచెం అప్ సైడ్ రికవరీ అవ్వడానికి ట్రై చేసినాయి. అయితే ఈరోజు మార్కెట్‌లో రికవరీ అవ్వడానికి వార్ అప్డేట్స్ గురించి పక్కన పెడితే ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా మనది. ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రతి కంపెనీ కూడాను వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్స్‌ని ఇస్తారు. బిజినెస్ అప్డేట్స్ అంటే లాస్ట్ క్వార్టర్లీలో వాళ్ళు ఎట్లా బిజినెస్ చేశారు, సేమ్ టైం ఈ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం మీద వాళ్ళు ఏంటేంటి అచీవ్ చేశారనేది వాళ్ళు చెప్తుంటారనమాట. ఎందుకంటే రిజల్ట్స్ రాకముందు అది చెప్పినేటప్పుడు రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ని మార్చేస్తుంది. అట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, అట్లాంటి కైండ్ ఆఫ్ రిపోర్ట్స్, బిజినెస్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీకెండ్లో మనకి ఎక్కువగా వచ్చినాయన్నమాట. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనం కవర్ చేసాం, మీకు గుర్తుందో లేదో వీక్లీ అనాలిసిస్లో కవర్ చేసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఆ అప్డేట్స్ బట్టి మార్కెట్ రికవరీ అయిందని కొన్ని మంది ఆలోచన అయితే ఉండే ఉంటుంది. ఈవెన్ నా వ్యూ కూడా అదే. కానీ వార్ పరంగా ఇష్యూస్ అయితే మాత్రం సార్ట్ అవుట్ అయ్యాయని అనుకోవడం అనేది ఏదైతే ఉందో అదైతే మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే వార్ పరంగా ఇష్యూస్ అయితే మాత్రం సార్ట్ అవుట్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు ఈరోజు వచ్చిన రికవరీ ట్రాపా లేదా మార్కెట్ ఫర్దర్‌గా ఫాలో అవుతదా? అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఫాలో అవ్వడం కోసం ఒక 2, 3 రోజులు మార్కెట్ రికవరీ అవుతుంటది కదా! అలాంటి కైండ్ ఆఫ్ రికవరీనా? లేదా మార్కెట్ ఇక్కడి నుంచి స్లోగా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా? కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. ఈరోజు న్యూస్ అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సినవి. సేమ్ టైమ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నెగెటివ్స్‌లో ఫస్ట్ నెగెటివ్ మనం మాట్లాడుకోవాల్సింది ఇరాన్ బిగ్ వార్నింగ్స్ అయితే మాత్రం ఇస్తుంది. ఆ వార్నింగ్స్‌లోని చాలా వరకు పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసే వార్నింగ్సే ఉన్నాయి. వాటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. 2 ట్రంప్ వచ్చేసరికి 100% న్యూ టారిఫ్స్‌ని విధించారు. ట్రంప్ ఈ టైంలో 100% టారిఫ్‌ని విధిస్తారని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసింది. ఎందుకో తెలుసా? యూఎస్ దగ్గర స్లోగా డబ్బులు అయిపోతున్నాయి. ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయట్లేదు. వాళ్ళదేమో $43 ట్రిలియన్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్‌నో యూఎస్‌ది అప్పు కూడా ఉంది. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లోని ఆబ్వియస్‌లీ ఏదో ఒక టారిఫ్స్ మీద డబ్బులు సంపాదించుకోవాలి తను. మరి ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో ఏదైతే టారిఫ్ విధించారో మన ఇండియా మీద ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటది? ఏ కంపెనీస్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? సేమ్ టైమ్ వచ్చేసరికి ఈ టారిఫ్స్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతది? దాని గురించి ఇన్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకోవాలి. సెకండ్ నెగెటివ్ పాయింట్ అదే. థర్డ్ వన్ వచ్చేసరికి క్రూడ్ ఇప్పటికీ కూడా 100 అబోవ్ ఉంది. మేబీ ఇరాన్ ఇచ్చే వార్నింగ్స్ బట్టి ఎస్కలేషన్ గాని పెరిగితే అంటే వార్‌లో టెన్షన్ గాని పెంచుకుంటే మేబీ క్రూడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్ మీద ఇంకా ఎంతవరకు ఇంపాక్ట్ పడే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సేమ్ టైమ్ వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మన ఇండియాకి కొన్ని వెసెల్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. లైక్ ఇప్పటికి 9 ట్యాంకర్స్ అనుకుంటా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆబ్వియస్లీ క్రాస్ అయినాయి. బట్ ఇంకా ఇప్పటికి మన ఇండియాకి 17 ట్యాంకర్స్ వరకు ఉన్నాయి క్రాస్ అవ్వాల్సినవి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సేమ్ టైం వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కొన్ని నెగెటివ్స్. ఓకే, పాజిటివ్స్ వచ్చేసరికి వీడియోలో చెప్తాను. నెగెటివ్స్, పాజిటివ్స్ మాట్లాడుకొని మార్కెట్ వ్యూ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రంప్ న్యూ టారిఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి వీడియోలో నేను మీ ముందు తెచ్చి పెడతాను. అయితే పాయింట్ ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.12% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.07% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 2.06% పాజిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 2.34% హైయర్ సైడ్ క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.52% హైయర్ సైడ్ క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 1.29% అప్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్స్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చింది. ఈరోజు ఇండియా వీక్స్ అయితే మాత్రం 0.2% మాత్రమే నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. నా మీ అందరికీ ఒకటి చెప్తాను, చాలామంది కామెంట్లో అదే అడుగుతున్నారు కదా, టెక్నికల్ వ్యూ చెప్పు, మాకు న్యూస్ అవసరం లేదు అని చెప్పి. నేను న్యూస్ని ఎప్పుడు కూడా మీరు పోస్ట్ మార్కెట్ వీడియోస్ అనేది చాలా రేర్గా చూస్తున్నారు అనుకుంటా. నేను క్లియర్ కట్గా ఎప్పుడు కూడా పోస్ట్ మార్కెట్ చెప్పే ముందు ఒకటే చెప్తాను, టెక్నికల్ నాకు న్యూస్తో సంబంధం లేదు, టెక్నికల్గా మార్కెట్ అనాలిసిస్ చేసి చెప్పాను అనుకున్న వాళ్ళకి ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ వ్యూనే చెప్పేస్తాను. దాని తర్వాత న్యూస్ని దానికి ఇంటర్ కనెక్ట్ చేసి మాట్లాడతాను అనమాట. ఇప్పుడు కూడా టెక్నికల్గానే మాట్లాడదాం. టెక్నికల్గా మాట్లాడేటప్పుడు కొన్ని మనం పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటో తెలుసా,
నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది? 1.12% పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నా, నెగిటివ్ సైడ్ వెళ్తున్నా కానీ మీరు ఫ్యూ పాయింట్స్ని కనెక్ట్ చేసుకునే దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడాల్సింది వెయిటేజ్ స్టాక్స్. ఎందుకు? నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. అందులో మేజర్గా ఉన్న వెయిటేజ్ సెక్టర్స్ ఫినాన్స్ సెక్టర్, రిలయన్స్, ఐటీ సెక్టర్, అలానే చిన్న చిన్న బోర్డర్ స్టాక్స్ ఉన్నాయి. అంటే బోర్డర్ స్టాక్స్ అంటే ఇండివిజువల్ స్టాక్ వెయిటేజెస్. భారతీ ఎయిర్టెల్ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. వాటిని కూడా మనం మాట్లాడుకోవాలి. అందుకు నేను రైట్ సైడ్ యాడ్ చేసి పెట్టుకుంటాను ఆ స్టాక్స్ని. ఈరోజు మార్కెట్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూమెంటం ఇచ్చినాయి. కానీ ఈరోజు రిలయన్స్ ఏమో 3.39% నెగిటివ్లో క్లోజ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. సేమ్ టైం ఎల్ఎన్టీ 3% అప్ సైడ్ మూవ్ అయితే ఐటీసీ 0.68, హిందూస్థాన్ యూనిలివర్ 0.94, అదానీ పోర్ట్ 0.69% అప్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 50లో ఉన్న అన్ని వెయిటేజ్ స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. కానీ రిలయన్స్ వెయిటేజ్ ఒక్కటే మోర్ దెన్ 8 to 9%. సింగిల్ స్టాక్ వెయిటేజ్ అనేది 8 to 9% కాబట్టి అది ఏదైతే డ్రాగ్ చేస్తుందో డెఫినెట్గా మనం రిలయన్స్ని కూడా కన్సిడర్ చేస్తాం. సో కరెంట్లీ ఏదైతే నిఫ్టీ 50లో మూమెంటం వచ్చిందో అంత స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం అని మనం చెప్పలేం, బికాస్ రిలయన్స్ సపోర్ట్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మార్కెట్స్ ఎప్పుడైనా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇస్తునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూస్తాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే 1.5, 1.2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 2 to 2.5% మూమెంటం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిందనుకోండి, అప్పుడు మార్కెట్లో వచ్చిన రికవరీని అంత ఫాస్ట్గా మనం ట్రస్ట్ చేయగలుగుతాం. కరెంట్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూస్తే 1.5 to 1.29 రికవరీ అయింది. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిన రికవరీ అనేది అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేము. ఎందుకంటున్నానంటే ఏదో మార్కెట్ చిన్న షార్ట్ కవరింగ్ మూమెంటం రావాలి అనేటట్టు వచ్చిందే తప్ప ఎక్కడ కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అయితే మాత్రం అప్ సైడ్ కనిపించట్లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి కూడా కన్ఫర్మేషన్ రాలేదు. థర్డ్ వన్, ఇండియా విక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పాజిటివ్ సైడ్ లాంగ్ బిల్డప్ వేలో వెళ్తుంటే, అంటే స్ట్రాంగ్ బయింగ్తో వెళ్తుంటే ఆబ్వియస్లీ ఇండియా విక్స్ అనేది మార్కెట్కి ఒక సపోర్ట్ అయితే మాత్రం ఇస్తుంది. ఎలా సపోర్ట్ ఇస్తుంది? అయితే డౌన్ సైడ్ రావడమో లేకపోతే హెవీగా క్రాష్ అవ్వడమో జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో విక్స్ 0.2% నెగిటివ్లో క్లోజ్ అయింది. 25.467 దగ్గర అయితే మాత్రం కరెంట్లీ ఇండియా విక్స్ అయితే మాత్రం ఉంది. ఏదైతే విక్స్ వచ్చేసరికి 25.467 దగ్గర ఉందో ఈ విక్స్ని చూసి మనం మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తుందని కన్ఫర్మేషన్ తీసుకోలేం. ఎందుకంటే విక్స్ ఎప్పుడైనా లెస్ దాన్ 17 ఉంటే మార్కెట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అవుతునేటప్పుడు మనం ట్రస్ట్ చేయొచ్చు. లేదా 27 దగ్గర ఉంది, సడన్గా 23కి 22కి డిక్లైన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం వచ్చిందని కూడా ట్రస్ట్ చేయొచ్చు. విక్స్ ఏమో 25 దగ్గర ఉంది, దీన్ని కూడా మనం ట్రస్ట్ చేయలేం. అంటే వస్తున్న పాజిటివ్ మూమెంటం అనేది కేవలం మార్కెట్ కొంత షార్ట్ కవరింగ్ మూమెంటం ఇవ్వడానికి హెల్ప్ అవుతుందే తప్ప అంత పాజిటివ్గా మూమెంటం ఇస్తుంది అనేది కన్ఫామ్గా చెప్పలేమన్నమాట. ఒకటి, వెయిటేజ్ స్టాక్స్లో రిలయన్స్ సపోర్ట్ చేయలేదు. రెండు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో 2.5% దాటి రికవరీ రాలేదు. మూడు, ఇండియా విక్స్ ఇప్పటికీ కూడా 25 దగ్గర ఉంది. ఈ మూడు కన్ఫర్మేషన్స్ బట్టి మార్కెట్లో వస్తున్న పాజిటివ్ మూమెంటంని అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి. సో అస్సలు బుల్లిషే కాదని నేను చెప్పట్లే, అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేము అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ బట్టి మనం ఒక వ్యూ రాగలిగింది. నా ఫోర్త్ వన్ ఫైనల్గా వచ్చేది ఏంటో తెలుసా? టెక్నికల్ బేస్డ్ వ్యూ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి. లెట్స్ గో విత్ 1 వీక్ టైం ఫ్రేమ్. నేను లాస్ట్ 3 months చార్ట్ పెడుతున్నా. ఈరోజు వచ్చిన మూమెంటం అయితే మాత్రం కొద్దిగా ఓకే లాస్ట్ వీక్ యొక్క హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, అయితే 1 డే క్యాండిల్లో పెట్టుకొని చూస్తే 1 డే క్యాండిల్లో కూడా సో మార్నింగ్ ఆఫ్లో మనకి నెగిటివ్ సైడ్ వచ్చినా కొంచెం రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, వెర్టికల్గా మార్కెట్లో డ్రాప్ చూసాం మనం. ఎప్పుడైనా మార్కెట్లో స్ట్రైట్ అవే డిక్లైన్ వచ్చినప్పుడు ఇమీడియట్ రికవరీ అంతే ఫాస్ట్గా రాదు, దాన్ని వీ షేప్ రికవరీ అంటారు. అది ఎప్పుడు వస్తుంది అంటే నెగిటివ్ అప్డేట్స్ అన్నీ సార్ట్అవుట్ అయిపోయాయి అనుకోండి, అంతే ఫాస్ట్గా రికవరీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇష్యూస్ ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి విక్స్ బట్ ఆల్రెడీ మీకు తెలుస్తుంది కదా, విక్స్ అవ్వలేదంటే విక్స్ ఫాలో అవ్వలేదని అంటే ఇప్పటికీ కూడా అన్సర్టెనిటీస్ ఉన్నాయని దాని అర్థం అనమాట. కరెంట్లీ ఇప్పుడు ఏం జరిగింది? ఫాలో అయింది కదా. నేను మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా ఇలా స్ట్రైట్ అవే ఫాలో అయినప్పుడు మార్కెట్ వాల్టైల్గా ప్లే అవుతుంది. ఆ రేంజ్ ఎంత రేంజ్లో వాల్టైల్ ట్రేడ్ అవుతుంది అనేది అది ఎవరూ చెప్పలేరు. అది మ్యాక్సిమం ఫర్దర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, కింద ఉన్న సపోర్ట్ లెవెల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కరెంట్లీ ఏ రేంజ్లో మనం చూడొచ్చు అని అనుకుంటే 23,500 to 22,250 ఈ రేంజ్లో మేబీ మార్కెట్స్ కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. కరెంట్లీ నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈ వాల్టాలిటీ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నా. ఈ రేంజ్ బ్రేక్ అయినప్పుడు, అది కూడా స్ట్రాంగ్ క్యాండిల్స్తో బ్రేక్ అయినప్పుడు మనం మొమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాలో అవుతున్నప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి. సో కన్సిడర్ ద వే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా, ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూడండి,
అండ్ ఇక్కడ క్యాండిల్ చూడండి, రీసెంట్గా ఫాలో అయిన క్యాండిల్స్ చూడండి, ఈరోజు రికవరీ వచ్చిన క్యాండిల్ కానీ ఇంత ముందు వచ్చిన రికవరీ వచ్చిన క్యాండిల్ చూడండి. పడుతునేటప్పుడు ఏ సైజ్ ఆఫ్ క్యాండిల్స్తో ఎంత స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్తో పడుతుందో రికవరీ అవుతునేటప్పుడు అంతే బయింగ్ ప్రెజర్తో రికవరీ అవ్వాలి. యూజువల్గా లాంగ్ బిల్డప్ కన్నా షార్ట్ కవరింగ్ చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. అలాంటప్పుడు షార్ట్ కవరింగ్ క్యాండిల్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ మనకి ఎక్కడ కనపడుతున్నాయో కనబడలేదు. ఓకే, టెక్నికల్గా కూడా వచ్చిన రికవరీని అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేమని టెక్నికల్ వ్యూ బట్టి కూడా మనకు అర్థమవుతుంది. స్టార్ట్ అయిన ఫాల్ దగ్గర నుంచి రీసెంట్గా ఎండ్ అయిన బాటమ్ అవుట్ దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 38.2% లైన్ కూడా ఫెబొనాకీలో రికవరీ అవ్వలేదు. అది రికవరీ అయినప్పుడు మనం చూడొచ్చు. అప్పుడు ఏం జరుగుద్ది, రికవరీ అవ్వకుండా ఇలా ఉండేటప్పుడు వాలటాలిటీ ప్లే అవుతుంది అనమాట. అదే మనం గత 4 రోజుల నుంచి వ్యూ డిస్కస్ చేస్తున్నది కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మార్కెట్లో మీరు ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇందులో ఏదైనా నేను మిస్టేక్ చెప్పాను అనుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. డోంట్ వరీ, మిగతా వ్యూవర్స్కి అది హెల్ప్ అవుతుంది. సేమ్ టైం నాకన్నా వెల్ నాలెడ్జ్ పీపుల్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి రెడీగా ఉంటా. సో ప్రెజెంట్ రైట్నో నా వ్యూ ప్రకారంగా నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ అయితే మాత్రం ఈరోజు వచ్చిన రికవరీని నేనైతే ట్రస్ట్ చేయలేకపోతున్నా. దానికి ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు కూడా పెట్టాను. అది బిలీవ్ చేస్తారా లేదా అనేది మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకే అర్థమైపోతుంది. నా ఏదైతే ఇది ఉందో దీనికి ఇప్పుడు నేను న్యూస్ని కవర్ చేస్తాను. ఎందుకో తెలుసా, ఎందుకు ఇప్పుడు ఇది రికవరీ అవ్వడానికి నాకు అంతగా వ్యూ మెయింటైన్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు న్యూస్ బట్టి చెప్తాను. ఫస్ట్ వన్, సో ఇక్కడ చూస్తే గ్లోబల్ మార్కెట్స్ పరంగా డవ్ ఇప్పటికీ కూడా -47లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పరంగా అయితే మాత్రం కరెంట్లీ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ రూపీ 93 దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్లో. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ FIS సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ చేస్తుందని చెప్పడానికి. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ చూస్తే యాజ్ ఆఫ్ నా క్రూడ్ $108.55 దగ్గర ఉంది. క్రూడ్ ఇప్పటికీ కూడా 100 అబోవ్ ఉంది కాబట్టి మార్కెట్లో అంత ఫాస్ట్గా పాజిటివ్ మూమెంటం రావడం కష్టం. అంటిల్ అండ్ అన్లెస్ క్రూడ్ 100 బిలోకి రానంత వరకు. క్రూడ్ 100 బిలోకి రాకపోతే మాత్రం వచ్చిన మూమెంటం ఏదైతే ఉందో క్రూడ్లో మార్కెట్లో వచ్చిన మూమెంటం ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వడం చాలా తక్కువ. క్రూడ్ కానీ ఒకవేళ కానీ ఇలానే 100 అబోవ్ మెయింటైన్ అవుతూ ఉంటే మాత్రం. సో దిస్ ఈజ్ ఎన్ అనదర్ వన్ గ్లోబల్ పరంగా అప్డేట్. నౌ వార్ అప్డేట్స్ పరంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే ఈవినింగ్ 5:30కి ఒక బిగ్ వార్నింగే ఇచ్చారు. ట్యూస్డే ఈవినింగ్ వరకు ఇరాన్కి నేను టైం ఇస్తున్నాను. ఇప్పుడు నేను ట్యూస్డే ఈవినింగ్ వరకు ఏదైతే ఇరాన్కి నేను టైం ఇస్తున్నానో ఈ టైంలోపు యుద్ధాన్ని ఆపలేకపోతే మాత్రం డెఫినెట్గా నా సైడ్ నుంచి చాలా తీవ్రంగా అయితే మాత్రం ఇరాన్ మీద విరుచుకు పడతాం. అండ్ సేమ్ టైం ఇరాన్ అయితే మాత్రం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాం అనేటట్టు స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్ వాటన్నిటిని కొలాప్స్ చేస్తామని కూడా చెప్పారు. అంటే ఇన్ఫ్రా మీద మేము టచ్ చేస్తామని. యూజువల్గా ట్రంప్ ఇచ్చిన టైము April 6th అయిపోతుంది, కానీ April 6th అవ్వకుండా నెక్స్ట్ ఇంకొక 24 hours తను ఎక్స్టెండ్ చేశారు. అంటే రేపు రాత్రి 8 గంటల వరకు. రేపు రాత్రి అంటే ఇండియన్ టైం ప్రకారంగా చెప్తున్నా, రేపు నైట్ 8 PM లోపు కానీ ఒకవేళ ట్రంప్ రెస్పాన్స్ ఇస్తే పర్వాలేదు, అంటే ఇరాన్ రెస్పాన్స్ ఇస్తే పర్లేదు. ఇవ్వలేకపోతే మాత్రం US వాళ్ళు చాలా సివియర్గా రియాక్ట్ అవుతామని అయితే చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నెగిటివ్ అప్డేట్స్ ఇంకా ఉన్నాయి. అయితే ఏదైనా పాజిటివ్ రికవరీ ఎప్పుడు రావాలి, అంటే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు రావాలి, రేపు ఈవినింగ్ లోపు వీళ్ళిద్దరి మధ్య ఒక పాజిటివ్ డీల్ కానీ జరిగితే అప్పుడు కనిపించవచ్చు. కానీ ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి అటాక్స్ జరిగినాయో నేను మీకు ఒక్కొక్కటి చూపెడతాను. ఫస్ట్ వన్, అంటే ఏ సినారియోస్ జరిగినాయి అనేది ఇరాన్ వాళ్ళు దానికి రిప్లై ఇచ్చారు. ట్రంప్ ఇప్పటికీ కూడా ఒక చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నాడు, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ట్రంప్ అన్న మాటలకు కానీ ట్రంప్ చెప్పే వర్డ్స్కి కానీ మేము నమ్మం. ఇంకోటి ఏంటంటే మాకు పర్మనెంట్ సీజ్ ఫైర్ కావాలి, టెంపరీగా కొన్ని రోజులు కూర్చొని మాట్లాడదాం, ఇట్లాంటివి అయితే మాత్రం మాకు అనవసరం. దిస్ ఇస్ ద నెక్స్ట్ అప్డేట్. ఇంకోటి ట్రంప్కి ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాం. మీరు మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే మేము దాని మీద అటాక్ చేస్తాం. మీరు మా యొక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేస్తే మేము దాని మీద అటాక్ చేస్తాం. మీరు మా న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేస్తే మేము మీ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేస్తాం. మీరు మా మిలిటెంట్స్ మీద అటాక్ చేస్తే, మిలిటెంట్స్ పీపుల్ మీద అటాక్ చేస్తే మీ మిలిటెంట్ పీపుల్ మీద కూడా మేము అటాక్ చేస్తామని ఇరాన్ వాళ్ళు క్లియర్ కట్గా రిప్లై ఇచ్చారు. ఇది ఆల్రెడీ మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పాను. ఇంకోటి ఇరాన్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు తెలుసా, ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము క్లోజ్ చేయడమే మీరు చూసారు. ఇదిగోండి, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మేము కొత్తగా రెడ్ సీ, ఇది ఓకే, ఇది రెడ్ సీ. ఇక్కడి నుంచి కూడా కొంత ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బాబ్ ఆల్ మందాబ్ స్ట్రైట్ అని చూసారా, ఈ స్ట్రైట్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పారు. ఈ రెండింటిని కానీ క్లోజ్ చేశారంటే మాత్రం గ్లోబల్ పరంగా మోర్ దాన్ 30% ఆయిల్ సప్లై ఆగిపోతుంది. దీనివల్ల క్రూడ్ ప్రైస్ మీద అయితే మాత్రం లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం పడుతుంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒక పక్క ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కువైట్లో ఉన్న వాటర్ ప్లాంట్స్ మీద, సేమ్ టైం పవర్ ప్లాంట్స్ మీద అటాక్స్ని
కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ మీద అటాక్స్ ఇన్ఫ్రాస్ మీద ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అటాక్స్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇంతకు ముందు వరకు ఎయిర్ బేసెస్, మిసైల్స్, డ్రోన్స్ మీద అటాక్స్ ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇన్ఫ్రాస్ మీద అయితే మాత్రం షిఫ్ట్ అయిపోయింది. ఒకవేళ యుద్ధాన్ని నిజంగానే ఇరాన్ వాళ్ళు ఆపేయాలనుకుంటే ట్రంప్ నేను ట్యూస్డే 8 PM వరకు టైం ఇస్తున్నాను, ఈలోపు మీరు క్లోజ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పాలి. ఓకే, అంటే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పినప్పుడు ఇరాన్ వాళ్ళు ఆపేయాలి. ఇరాన్ ఆపకుండా కంటిన్యూస్గా కువైట్ పవర్ ప్లాంట్స్ మీద, వాటర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నారని అంటే డెఫినెట్గా ఇది కంటిన్యూ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు నేను మాట్లాడిన అప్డేట్స్లో ఎక్కడైనా మీకు పాజిటివ్ అనిపించిందా? అనిపించలేదు కదా. దీని తర్వాత కూడా చెప్తాను చూడండి. జస్ట్ నౌ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఇంకో రిప్లై కూడా ఇచ్చారు. ఆ రిప్లై ఏంటో తెలుసా? మేము కొద్దిసేపట్లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ట్రంప్ వచ్చేసరికి పీస్ డీల్ కన్ఫర్మ్ చేద్దాము అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఈ పీస్ డీల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాము, ఇరాన్కి ఇంకొక 24 గంటలు మాత్రమే టైం ఇస్తాం ఇదని చెప్తున్నారు కదా. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం దానికి రెస్పాన్స్ ఇచ్చారు. మేము మా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ప్లాంట్స్ మీద కానీ చేస్తే మాత్రం మా అటాక్స్ ఎట్లా ఉంటాయనేది కొంతసేపట్లోని మేము సమాధానం చెప్పం, నిరూపిస్తాం. అంటే వీ విల్ షో ఇట్ ఇన్ యాక్షన్స్. సింపుల్ చెప్పాలంటే వాళ్ళ యాక్షన్స్లో చూపిస్తాం అనేటట్టు క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే మన ఇండియా మీద ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా మోడీస్ వాళ్ళు ఫైనాన్షియల్ 27 గ్రోత్ అయితే వెస్ట్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల 6% అయితే మాత్రం తగ్గించారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా తగ్గించినట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా నెగిటివ్స్. ఈ నెగిటివ్స్ వల్ల నాకైతే మాత్రం వ్యూ చేంజ్ చేయాలని అనిపించట్లేదు. ఇంకోటి ఇప్పుడు నేను చెక్ చేశాను, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం డిప్లొమాటిక్ రెస్పాన్స్ అయితే మాత్రం మేము ఇస్తాము, తొందరలోనే మేము చెప్తాం కూడా. అదేంటండి డిప్లొమాటిక్ రెస్పాన్స్ అంటే ఏంటో తెలుసా? ఘాట్ అయిన సమాధానం మేము ఇస్తామని. దాని మీనింగ్ వర్డ్స్లో చెప్పరు, యాక్షన్స్లో చెప్తారని అర్థం. ఇదే మీకు తమ్నైల్లో కూడా పెట్టాను. ఇది కానీ ఒకవేళ మన మార్కెట్ ఎలానో క్లోజ్ అయిపోయింది, ఈరోజు నైట్కి ఎక్కడైనా కానీ గ్యాస్ ఫెసిలిటీస్ మీద కానీ లేకపోతే మాత్రం ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక బిగ్ ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నా. ఈ ఇష్యూస్ ఇలా ఉంటుండగా అయితే మాత్రం అంత ఫాస్ట్గా మార్కెట్స్లోకి బిగ్ రికవరీ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఈవెన్ రేపు ఈవినింగ్ 8 అయినా కానీ ఆ డెవలప్మెంట్స్ ఏం కనబడడం అనేది నేనైతే అనుకుంటున్నా. దిస్ ఈజ్ అనదర్ పాయింట్. నా పాజిటివ్స్ ఏంటనే చెప్తాను. ఈరోజు మార్కెట్ రికవరీ అవ్వడానికి ఉన్న పాజిటివ్స్లో ఒకటి, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసరికి మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అయితే మాత్రం కరెంట్లీ ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ బిజినెస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్స్గా మార్కెట్స్ కొంచెం పుషప్ అయింది. అయితే వాటికి న్యూస్ అప్డేట్ పరంగా ఇంకొకటి కూడా యాడ్ అయింది. అదేంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, పాకిస్తాన్ వాళ్ళు మీడియేటింగ్గా యాక్ట్ చేస్తున్నారని మీకు తెలుసు కదా. ప్రెజెంట్ రైట్ నో పాకిస్తాన్ వాళ్ళు, టర్కీ, ఈజిప్ట్ వాళ్ళు కలిపి 45 రోజులు పీస్ డీల్ అయితే మాత్రం మ్యాక్సిమం అంటే సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు. సీజ్ ఫైర్ని వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి యూఎస్ వాళ్ళకి కూడా పంపించారు ప్లాన్ అనేది, ఇరాన్ వాళ్ళు కూడా పంపించారు. 45 రోజులు ఎవరు కూడా ఏమీ కూడా అటాక్స్ చేసుకోవద్దు. 15 నుంచి 20 రోజులు, ఫస్ట్ 15 నుంచి 20 రోజులు అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ 15 to 20 డేస్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయండి, అన్ని షిప్స్ కంటిన్యూ అవుతాయి. ఈ 20 డేస్ లోపు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరి మధ్య కూడా పీస్ డీల్ జరగలేదు అనుకోండి, అప్పుడు యుద్ధం ఎటువైపు వెళ్తుంది అనేది అప్పుడే డిసైడ్ అవుతుంది. బట్ కరెంట్లీ అయితే మాత్రం సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకోవడం బెటర్ అని చెప్పి యాజ్ ఆఫ్ నో పాకిస్తాన్ వాళ్ళు అయితే మాత్రం ఇద్దరికి అయితే మాత్రం సర్క్యులేట్ చేశారు న్యూస్ని. ఇందులో యూఎస్ వాళ్ళకి అది రిసీవ్ అయిందని యూఎస్ వాళ్ళు చెప్పారు, ఇరాన్ వాళ్ళు కూడా రిసీవ్ అయిందని చెప్పారు. ఏదైతే పీస్ డీల్ ఈరోజు నైట్కి ఎట్లయినా సైన్ చేసేయండి అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు, దానికోసం మార్కెట్ కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని రికవరీ వచ్చిందనమాట. అయితే ఇరాన్ అఫీషియల్స్ దీనికి రిప్లై కూడా ఇచ్చేశారు. ఇరాన్ అఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం మేమైతే మాత్రం టెంపరీగా పీస్ డీల్స్ చేసుకోవడానికి అయితే మాత్రం రెడీగా లేము. సీజ్ ఫైర్లోని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఒకవేళ మీరు 20 రోజులు ఆపమన్నారు, ఆపేస్తాం, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే మాత్రం ఓపెన్ చేయం, క్లోజ్ చేసే పెడతాం. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మేమైతే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో టోల్ ట్యాక్స్ని రెడీ చేస్తామని చెప్తున్నారు. టోల్ ఫీని అయితే మేము తీసుకుంటామని చెప్పి ఒక పక్క వాల్ సైడ్ నుంచి కూడా అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఏదైతే టోల్ ఫీ అని చెప్తున్నారో కరెంట్లీ ఇది ఇప్పుడు అప్పుడే షార్ట్ అవుట్ అవుతుంది అనేటట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ యొక్క సీజ్ ఫైర్ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో, సీజ్ ఫైర్ అప్డేట్, దీనివల్ల కూడా మార్కెట్ సెకండ్ హాఫ్లో రికవరీ వచ్చింది. తర్వాత ఓమాన్కి అయితే మాత్రం ఎసెన్షియల్ గూడ్స్ కోసం కొన్ని వెజల్స్ని సైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పంపించినట్టు ఇరాన్ వాళ్ళే అఫీషియల్గా అయితే మాత్రం చెప్పారు. తర్వాత ఒపెక్ కంట్రీస్ అన్నీ కూడా 2,06,000 barrels per day అయితే మాత్రం ఆయిల్ ప్రొడక్షన్ పెంచడానికి అయితే మాత్రం క్లారిటీగా అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. దీస్ అండ్ అనదర్ అప్డేట్. మన ఇండియా గవర్నమెంట్ అయితే మాత్రం ఇంకో అప్డేట్ కూడా ఇచ్చింది. ఎల్పిజి షార్టేజ్ వల్ల కరెంట్లీ ఈ కమర్షియల్ గ్యాస్ని స్టాప్ చేశారు కదా, అయితే ఇండస్ట్రీస్ పరంగా అయితే మాత్రం 90% ఏప్రిల్ 1 నుంచి 90% ఎల్పిజి సప్లై వచ్చేటట్టు గవర్నమెంట్ మోస్ట్లీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫెర్టిలైజర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎల్పిజి ఆగదు అనే అప్డేట్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి కొంతవరకు బూస్టప్ ఇస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీస్ అండ్
అనదర్ అప్డేట్. ఇప్పుడు వార్ అప్డేట్స్ మనం పరంగా చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ టోల్ ఫీ ఏదైతే పెడతారని చెప్తున్నారు ఇరాన్ వాళ్ళు, దానికి ఇండియాకి సంబంధం లేదని, ఇండియా ఫ్లాగ్స్ కనిపిస్తే మాత్రం మేము డెఫినెట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వదిలేస్తామని కూడా చెప్పారు. అయితే 24 వెజల్స్ మాత్రమే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉండిపోయిన వెజల్స్ అన్నీ కూడా పంపించేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్స్, షిప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవి మాత్రం పంపిస్తారు, మళ్ళీ ఫర్దర్గా రావడానికే ఛాన్స్ లేదనమాట. సో అదే ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆగిపోయినవి ఆ సీలో ఉండిపోయినవి మాత్రం వచ్చేస్తున్నాయి, దాని తర్వాత ఫ్రెష్గా వస్తారా రాదనేది క్లారిటీ లేదు. కరెంట్లీ ఇరాన్ వాళ్ళే ఫైనల్ కన్క్లూజన్గా చెప్పాలనుకుంటే ఇరాన్ వాళ్ళు దేనికి అంగీకరించలేదు. మేము కొద్దిసేపట్లో యాక్షన్లో ప్రూవ్ చేస్తామని చెప్పారు. ఇంకోటి నేను మీకు చెప్పాలి, ఇరాన్ యొక్క అఫీషియల్ ఒకరు ఎక్స్పైర్ అయిపోయారు కూడా. ఇందాక నేను అప్డేట్ చదువుతునేటప్పుడు కూడా ఇరాన్ అఫీషియల్ అయితే మాత్రం చనిపోవడం జరిగింది. సో కరెంట్లీ ఒక్కొక్క అఫీషియల్స్ని అయితే మాత్రం మేజర్గా కమాండర్స్ వాళ్ళందరినీ కూడా ఇజ్రాయిల్, యుఎస్ వాళ్ళు కలిపి చంపేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇది ఇరాన్ అయితే మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందువల్ల వీళ్ళు సీజ్ ఫైర్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కరెంట్లీ వస్తున్న అప్డేట్స్ బట్టి అయితే మాత్రం ఎక్కడ కూడా పాజిటివ్స్ నాకు కనిపించలే, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. అది కూడా 1-2 రోజుల్లో మనం చెప్పలేం. సో ట్రంప్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. వీటన్నిటి బట్టి చూసుకుంటే వెయిట్ చేద్దాం. ఒక 2-3 రోజులు వరుసగా మార్కెట్లో రికవరీ వస్తుంది అనుకోండి. న్యూస్ అప్డేట్స్ బట్టి మార్కెట్స్ కొంచెం ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ ఏవి జరుగుతున్నాయి అనుకోండి, చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ మొదలైనాయి కాబట్టి అంత ఫాస్ట్గా మార్కెట్స్ కూల్ ఆఫ్ అయిపోతాయని అనుకోవద్దు. క్రాష్ అవుతుందని నేను అన్నాను. వాల్టాలిటీ కంటిన్యూ అవుతుంది. వాల్టాలిటీ అంటే ఒకరోజు పడ్డం, ఒకరోజు పెరగడం, ఒకరోజు పడ్డం, ఒకరోజు పెరగడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూమెంట్స్ కనపడతాయి. ఇది మేజర్గా ఉన్న నా వ్యూ అయితే మాత్రం. నేను చెప్పిన వ్యూ మీకు హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా, బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే, గోల్డ్ అండ్ సిల్వర్లో బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే 69,637 కరెంట్లీ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం బిట్ కాయిన్ స్లోగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రీచ్ అవుతుంది. 71,000 లెవెల్ కానీ ఫర్దర్గా బ్రేక్ అయితే బిట్ కాయిన్లో పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. అక్కడి నుంచి కానీ మీకు డౌన్ సైడ్ కానీ రివర్సల్ కనపడితే మాత్రం మేబీ బిట్ కాయిన్లో 65,500 వరకు మేబీ ఫాల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ గోల్డ్ పరంగా కూడా స్లోగా రికవరీ అవ్వడం చూస్తున్నాం. రీసెంట్ స్వింగ్ వరకు గోల్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4,800. ఫర్దర్గా అది బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ మొమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం హైయర్ సైడ్ మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. గోల్డ్ కూడా కొంచెం వాల్టాలిటీ చూడొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా 24/7 ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. నా బిట్ కాయిన్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఫార్మా స్టాక్స్. దీని గురించే మాట్లాడాలి. ట్రంప్ కొత్తగా 100% టారిఫ్ని విధించారు. అండ్ ట్రంప్కి ఇప్పుడు రైట్స్ లేవు కదా అని మీరు అనొచ్చు. ఎస్ అండి, తనకున్న కొత్త ప్రెసిడెంట్ కంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. అప్పుడు నేను మీకు చెప్పాను సెక్షన్స్. అందులో సెక్షన్ 232 ప్రకారంగా అయితే మాత్రం యాక్ట్ ఆఫ్ 1962 కొన్ని టారిఫ్స్ని అతను విధించవచ్చు. ఆ టారిఫ్స్లో ఇప్పుడు ప్రెసిడెంట్ రైట్ను ఫార్మా మీద విధిస్తున్నాడు. ఫార్మా మీద విధించిన కూడా టారిఫ్స్ ఏంటి అని అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, పేటెంట్ ఫార్మా ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏంటంటే జెనరిక్ కంపెనీస్ అనమాట. జెనరిక్ కంపెనీస్ అంటే క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. లెట్స్ సే యూఎస్ వాళ్ళు ఒక చిన్న ఫార్ములా కనిపెట్టారు అనుకోండి. ఆ ఫార్ములాని మనం తీసుకొని మనం ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి సప్లై చేస్తాం అనమాట. అలాంటి కంపెనీస్ మీద యూఎస్ వాళ్ళు అయితే మాత్రం టారిఫ్స్ని వేయట్లేదు. సో మనం మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ జనరిక్ కంపెనీస్ కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పెర్మిల్ ఫార్మా, డివిస్ ల్యాబొరేటరీ, సన్ ఫార్మా. వీళ్ళు ఏం చేస్తారని అంటే బేసిక్గా లైక్ సింపుల్ చెప్పాలంటే వాళ్ళు ఓన్గా కొన్ని డ్రగ్స్ని కనిపెడుతూ ఉంటారు. కనిపెట్టి బయట కంట్రీస్ సెల్ చేస్తుంటారు అనమాట. అట్లాంటి కంపెనీస్ మీద 100% టారిఫ్ ఉంది. అందుకే పెర్మిల్ ఫార్మా, డివిస్ ల్యాబ్, సన్ ఫార్మా లాంటి కంపెనీస్కి ఇది నెగిటివ్. సన్ ఫార్మాకి 20% ఈ పేటెంట్ డ్రగ్ నుంచే ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఇంకోటి కూడా కొన్ని కంట్రీస్ అయితే మాత్రం యూఎస్ వాళ్ళతో అయితే మాత్రం కంప్లీట్గా నెగోషియేట్ చేసుకుని టారిఫ్స్ని 15% తగ్గించుకున్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 15% టారిఫ్ని తగ్గించుకొని 2029కి 0 కూడా మాట్లాడుకున్నారు. ఇండియా అందులో అయితే మాత్రం లేదు. ప్రెజెంట్ రైట్ నౌ సన్ ఫార్మా లాంటి కంపెనీస్కి అయితే మాత్రం ఇది నెగిటివ్. అంటే సొంతంగా తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ టైం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ అంటే వేరే కంట్రీ ఇన్వెస్టర్స్ ఎవరు లేకుండా వాళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లిటిల్ బిట్ నెగిటివ్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంకోటి కూడా ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. లెట్స్ సే ఇప్పుడు మెడిసిన్ ఉంది, మెడిసిన్ లోపల కొన్ని కెమికల్స్ యాడ్ అవుతుంటాయి. ఆ కెమికల్స్ని మనం సప్లై చేస్తున్నాం అనుకోండి. సో ఆబ్వియస్లీ మన దగ్గర మాత్రమే ఈ కెమికల్స్ ఉన్నాయి, మనం సప్లై చేస్తున్నాంగా, అలా కూడా నెగిటివ్నే. ఈ డివిస్ ల్యాబ్, పెర్మిల్ ఫార్మా ఇవన్నీ ఆ కేటగిరీలోకి వెళ్తాయి అనమాట. క్లియర్ కట్గా చెప్పాలంటే వేరే ప్రెజెంట్ రైట్ వేరే ఫార్ములా బట్టి
అది కాపీ చేసుకొని ఏదైతే డ్రగ్స్ తయారు చేస్తారో వాటికి సంబంధం లేదు. ఇంగ్రీడియంట్ అంటే లోపల ఉన్న కెమికల్స్ ఏ కంపెనీస్కి అయితే ఉన్నాయో వాటికి, కొత్తగా డ్రగ్స్ అని కనిపెట్టిన వాటికి నెగిటివ్. అయితే యూఎస్ వాళ్ళు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే క్లారిటీ కూడా ఇచ్చారు ట్రంప్. ఏంటంటే యూఎస్లోనే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ప్లాంట్ని పెట్టుకొని ఇక్కడే రెడీ చేసుకొని ఇక్కడే సెల్ చేయాలి, దానివల్ల మాకు ట్యాక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే యూఎస్ ఇన్వెస్టర్స్ని ఆ కంపెనీలోకి అలౌ చేసుకోవాలి, దానివల్ల మాకు కూడా అందులో వచ్చిన ప్రాఫిట్స్ బట్టి మా ఇన్వెస్టర్స్ మా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తారని చెప్తున్నారు. మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే బయట కంట్రీస్ ఇక్కడికి వచ్చి తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్ లాస్ ఫేస్ చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను ట్రంప్ విధించిన 100% టారిఫ్స్ బట్టి మ్యాక్సిమం ఫార్మా కంపెనీస్కి ఫినాన్షియల్ పరంగా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ ఇది కంటిన్యూ చేస్తే మాత్రం హెవీ ఇంపాక్ట్ కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెజెంట్ రైట్నో లార్జ్ ఫార్మా కంపెనీస్కి 120 days తర్వాత ఎఫెక్ట్లోకి వస్తాయని చెప్పి, స్మాల్ కంపెనీస్కి అయితే మాత్రం 180 days ఎఫెక్ట్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. కరెంట్లీ ఇండియా వీటితో నెగోషియేట్ చేసుకొని ఒక నార్మల్ డీల్కి వచ్చేస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం డెఫినెట్గా సన్ ఫార్మా, పెరమిల్ ఫార్మా, డివిస్ ల్యాబొరేటరీ ఇట్లాంటి కంపెనీస్కి అయితే మాత్రం నెగిటివ్గా లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అయితే మాత్రం కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు డీమార్ట్ కంపెనీ పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం కదా, బికాస్ డీమార్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం అయితే మాత్రం పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం కనిపించింది. నాకు డీమార్ట్ సైడ్ నుంచి పాజిటివ్ అప్డేట్ కనిపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు 500 స్టోర్స్ని యాడ్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు. కరెంట్లీ డీమార్ట్ వాళ్ళు ఏదైతే 500 స్టోర్స్ పైన యాడ్ చేశారని అప్డేట్ ఇచ్చారో అదైతే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకో తెలుసా, యాజ్ ఆఫ్ నౌ డీమార్ట్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్లీలో ఒక ప్రామిస్ చేశారు, మేము స్టోర్ కౌంట్ని ఈ క్వార్టర్లీలోని చాలా ఎక్కువ చేస్తామని చెప్పి అనుకునేటట్టే చేశారు. 18% రెవెన్యూ కూడా పెరిగిందని చెప్పారు. అనుకున్న స్టోర్ కౌంట్ రావడం, రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం, వీటి వల్ల డీమార్ట్ కంపెనీలో హైయర్ సైడ్ మొమెంటం చూసాం. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ కంపెనీ మీద ఓవర్ రేట్కి అప్గ్రేడ్ చేస్తూ 5188కి టార్గెట్ ప్రైస్ని కూడా ఇంక్రీజ్ చేశారు. అందువల్ల డీమార్ట్ కంపెనీలో కొంచెం అప్సైడ్ మొమెంటం చూసాం. ఈవెన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా హై కన్విక్షన్ ఇస్తూ అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ 6583కి టార్గెట్ ప్రైస్ని కూడా ఇంక్రీజ్ చేశారు. సో వీటన్నిటి అప్డేట్స్ వల్ల ఇంటర్నేషనల్ బ్రోకింగ్ ఏజెన్సీస్ వాళ్ళు పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇవ్వడం, అనుకునేటట్టు రెవెన్యూ నెంబర్స్ రావడం, సేమ్ టైం స్టోర్ కౌంట్ కూడా యాడ్ అవ్వడంతో డీమార్ట్ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. బజాజ్ ఫైనాన్స్లోని ఈరోజు ఆల్మోస్ట్ 3% అప్సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. బజాజ్ ఫైనాన్స్లో 3% ఈరోజు అప్సైడ్ మొమెంటం రావడానికి వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన అప్డేట్, వాళ్ళ యొక్క ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అయితే మాత్రం 22% ఇయర్ పెరిగిందని చెప్తున్నారు. కస్టమర్ ఫ్రాంచైజ్ 39.3 lakh వెళ్ళిందని చెప్తున్నారు. న్యూ లోన్ బుక్స్ అయితే మాత్రం 20.5% పెరిగిందని, కస్టమర్ ఫ్రాంచైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 17% వరకు వచ్చిందని చెప్తున్నారు. డిపాజిట్స్ అయితే 4% డిక్లైన్ అయిందని చెప్తున్నారు. రేట్ కట్స్ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ డిపాజిట్స్ డిక్లైన్ అవుతాయి, అది కామనే. నెక్స్ట్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.5%. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షార్ట్ టైంలో బాగా ఫాలో అయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళ నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. గ్రాస్ అడ్వాన్సెస్ 12% ఇయర్ పెరుగుతూ 29.6 lakh వెళ్ళింది. ఈవెన్ వాళ్ళ డిపాజిట్స్ అయితే మాత్రం 14.4% వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫండ్ రైజ్ కూడా మొదలు పెడతామని చెప్పారు. ఈ రెండు అప్డేట్స్ వల్ల ఈరోజు ఈ స్టాక్లో హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. యాక్సిస్ బ్యాంక్లో ఈరోజు 3.5% అప్ సైడ్ మూమెంటం చూసాం కదా, దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ యాక్సిస్ బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ 18.4% పెరిగింది, టోటల్ డిపాజిట్స్ 13.9% పెరిగింది. అందువల్ల యాక్సిస్ బ్యాంక్లో కూడా కొంచెం హైయర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. కోటక్ బ్యాంక్లో కూడా ఈరోజు మనం హైయర్ సైడ్ మొమెంటం చూసాం. దానికి రీజన్ నెట్ అడ్వాన్సెస్ 16.2% పెరిగితే కాషా బుక్ 15.5% పెరిగింది, టోటల్ డిపాజిట్స్ 14.7% పెరిగింది. అందువల్ల కోటక్ బ్యాంక్లో కూడా కొంచెం హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అయితే మాత్రం ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది. యాక్చువల్గా దానికి నెగిటివ్ అప్డేట్ ఉంది. ఏంటంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క టోటల్ సేల్స్ 14.5% డ్రాప్ అయ్యని చెప్తున్నారు. రీటైల్ సేల్స్ అయితే మాత్రం 14.3% డ్రాప్ అయిందని చెప్తున్నారు ఇయర్ కంపారిజన్లో. అయితే ఇంతకు ముందు ప్రీవియస్ క్వార్టర్లీలో ఆపరేషన్స్లో ఇబ్బంది పడేంతలాగా ఇప్పుడు లేదని, కొంచెం ఆపరేషన్స్ రికవరీ అయినాయని కూడా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లోని ప్రజెంట్ రైట్నో ఈ టారిఫ్ ఇంపాక్ట్, ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వీళ్ళ మీద జరిగిన సైబర్ అటాక్స్, వీటి వల్ల అయితే మాత్రం ఎక్కువగా రెవెన్యూ కోల్పోతామని వీళ్ళు ముందే చెప్పారు. అందువల్ల ఈరోజు అంత నెగిటివ్గా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈరోజు 5% మూవ్ అయింది. క్యాలెండర్ ఇయర్ 2026 జనవరి, మార్చ్, ఫిబ్రవరి టైంలో 3 నెలల్లో 1 million ఏసీ యూనిట్స్ని వీళ్ళు సెల్ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ అది. అండ్
హైయెస్ట్ నెంబర్ కూడా. ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కాబట్టి ఈరోజు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5% పెరిగింది. ఈవెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అయినాయి కొంతవరకు. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.